మావా, కార్లో కూర్చుంటే కొంతమందికి ఎందుకు వామిటింగ్ వస్తుందో తెలుసా? కొంతసేపు బాగానే ఉంటుంది, కానీ అకస్మాత్తుగా తల తిరుగుతుంది, చెమటలు పడతాయి. వాంతి వచ్చే ఫీలింగ్ వస్తుంది. ఇది చిన్న విషయం కాదు మావా. దీనిని మోషన్ సిక్నెస్ అంటారు. మన బాడీలో 3 సిస్టమ్స్ కలిసి పనిచేస్తాయి. కళ్ళు, చెవిలో ఉన్న బ్యాలెన్స్ సిస్టమ్, బ్రెయిన్. ఇవి 3 ఒకే సమాచారాన్ని ఇస్తే మనకెలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కార్లో ఏమవుతుందో తెలుసా? మన కళ్ళు మొబైల్ లేదా బుక్ చూస్తూ ఉంటాయి. అంటే మనము కదలడం లేదు అని బ్రెయిన్కి చెప్పేస్తాయి. కానీ మన చెవిలో ఉన్న బ్యాలెన్స్ సిస్టమ్ మనము కదులుతున్నాం అని సిగ్నల్ పంపుతుంది. ఇక్కడే కన్ఫ్యూజన్ మొదలవుతుంది మావా. బ్రెయిన్కి 2 వేర్వేరు సిగ్నల్స్ వస్తాయి. ఒకటి స్టిల్, మరొకటి మూవ్. అప్పుడు బ్రెయిన్ షాక్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ వల్లే మనకు వాంతి ఫీలింగ్ వస్తుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, మన బ్రెయిన్ దీన్ని పాయిజన్ ఎంటర్ అయింది అని అనుకుంటుంది. అందుకే బాడీ దాన్ని బయటికి పంపడానికి వాంతి ట్రిగర్ చేస్తుంది. అందుకే మావా, కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు బయట రోడ్డు వైపు చూడాలి, మొబైల్ చూడకూడదు. ఫ్రెష్ ఎయిర్లో ఉండాలి, ముందు సీట్లో కూర్చోవాలి. ఇవి చేస్తే ఈ సమస్య తగ్గుతుంది. లేకపోతే ప్రతి ట్రిప్ కూడా నరకం అవుతుంది మావా. నీకు కూడా వామిట్ సిక్నెస్ ఉందా మావా? కామెంట్లో చెప్పు.